Genesis chapter 15. ఆదికాండం 15వ అధ్యాయము. And reading from verse 1. మొదటి వచనం. After these things, the word of the Lord came unto Abram in a vision, saying, Fear not, Abram, I am thy shield and thy exceeding great reward. And Abram said, Lord God, what wilt thou give me, seeing I go childless, and the steward of my house is this Eleazar of Damascus? And Abram said, Behold, to me thou hast given no seed, and lo, one born in my house is mine heir. And behold, the word of the Lord came unto him, saying, This shall not be thine heir, but he that shall come forth out of thine own bowels shall be thine heir. మొదటి వచనం నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చుననేమి, నేను సంతానం లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగును అని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టపోచున్న వాడు నీకు వారసుడు అగును అని చెప్పెను. Okay. Now what does Abram say? అబ్రాము ఏం చెప్తున్నాడు? Lord, you have not given me an heir. దేవా నీవు నాకు సంతానమును ఇవ్వలేదు అని చెప్తున్నాడు. And so God says you will have somebody that will come out of your loins. నీ గర్భవాసమున పుట్టబోవు వారసుడు నీకు కలుగుతాడని దేవుడు సెలవిచ్చాడు. What is that called? A promise. దీనిని ఏమంటున్నాము? ఒక వాగ్దానం అంటున్నాము. Everybody say a promise. A promise. But there is a process to turn a promise into a possession. ఒక వాగ్దానమును స్వాతంత్రించుకోవడం కోసము ఒక ప్రత్యేకమైన విధానము ఉన్నది. Now the promise ఆ వాగ్దానము has to become a picture inside you. నీ అంతరంగంలో ఒక దృశ్యముగా మార్చబడాలి. And you should hold on to that picture. ఆ చిత్రమును నువ్వు చూస్తూ ఉండాలి. In the face of all negative information and negative circumstances and negative experiences. ప్రతికూలమైనటువంటి అనుభవాల్లోను, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోను, ఇబ్బందుల్లోను ఆ చిత్రమును మాత్రమే నువ్వు చూస్తుండాలి. So watch what God does to Abraham. కాబట్టి అబ్రహాం జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. Verse 5. 5వ వచనము. And he brought him forth abroad and said, Look now toward heaven and tell the stars if thou be able to number them. And he said unto him, So shall thy seed be. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగున అగును అని చెప్పెను. So what is God doing? దేవుడు ఏం చేస్తున్నారు? God is now painting a picture for Abram. దేవుడు అబ్రాహాము కొరకు ఒక దృశ్యమును చిత్రీకరిస్తున్నారు. Stop crying. ఏడవడము ఆపండి. Take the word of God. దేవుని వాక్యమును తీసుకోనండి. And start meditating on it to form the picture that God wants you to see. నీవు చూడాలని దేవుడు కోరుకున్నటువంటి ఆ చిత్రమును చూడడానికి అంతరంగంలో ఆ దృశ్యమును నిర్మించుకోవాలి. I don't know if you understand. మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ when you listen to words, మీరు మాటలను విన్నప్పుడు words paint pictures. మాటలు మనకి దృశ్యములను చిత్రీకరిస్తాయి. Words can give you faith or words can inject fear. ఆ మాటలు మనకు విశ్వాసాన్ని కానీ భయాన్ని కానీ కలిగిస్తూ ఉంటాయి. If you are surrounded with people that are always talking negative about life, ఎల్లప్పుడూ జీవితం గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్న వ్యక్తులతో మీరు సహవాసం చేస్తుంటే, I will guarantee you that you will come out of that meeting and that fellowship time talking negative. మీరు కూడా ఆ సహవాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతికూలంగానే మాట్లాడుతూ ఉంటుంటారు. Why? ఎందుకు? Because you've been hearing negative things. ప్రతికూలమైన విషయాలు వింటూ ఉన్నారు కాబట్టి. If you have all your friends around you that are talking about how they lost their job and how the conditions and the situations are so bad, they have tried everywhere, none of them is getting a job, I can guarantee you, you're going to stay with that picture. I don't think I'll get a job. మీ స్నేహితులందరూ కూడా సమకూర్చబడి వారు ఏ విధంగా ఉద్యోగాన్ని కోల్పోయారో, ఏ విధంగా ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నాయో వారు మాట్లాడుతూ ఉంటుంటే, వారితో మీరు సహవాసం చేస్తుంటే వారిలో ఎవరు ఉద్యోగం పొందుకోలేరు, మీరు కూడా పొందుకోలేని స్థితిలో ఉంటారు. Maybe one of you think I don't look all that beautiful, nobody will marry me. మీలో కొంతమంది అనవచ్చు, నేను అంత అందంగా లేను కాబట్టి నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అని చెప్పి. Everybody that has come and looked at me has rejected me. నన్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను తిరస్కరించారు. And so you have this image of I will never be accepted. నన్ను ఎవరు అంగీకరించరు అనే దృశ్యమును కలిగి ఉంటావు అంతరంగంలో.
అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు, You're sowing. విత్తనం నాటుతున్నావు, You're confessing. వాక్యాన్ని పలుకుతున్నావు, You're hoping. నిరీక్షిస్తున్నావు, You're fasting. ఉపవాసం ఉంటున్నావు. Nothing seems to change. ఏది కూడా మార్పు You know కలగట్లేదు. why? ఎందుకో You తెలుసా? have an image inside you that says nobody is going to receive you. ఎవరు కూడా నన్ను అంగీకరించరు అనే చిత్రం నువ్వు And you కలిగి will ఉన్నావు కాబట్టి always move in the direction of the image that you hold inside you. నువ్వు అంతరంగంలో చూసే ఆ దృశ్యాన్ని బట్టి మాత్రమే నువ్వు ముందుకు వెళ్తుంటావు So when ఎల్లప్పుడూ. somebody comes to see you, ఎవరైనా నిన్ను చూడడానికి that వచ్చినప్పుడు image is working against you so that that person will reject you. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ దృశ్యం చెప్తుంది ఆ వ్యక్తి నిన్ను తిరస్కరిస్తాడు అని చెప్పి. My friend, listen to me. స్నేహితులారా వినండి, God made you. దేవుడు నిన్ను తయారు చేశాడు. Others may say you are ugly, నువ్వు వికారంగా ఉన్నావని ఇతరులు but you are చెప్పవచ్చు, beautiful to God. కానీ దేవునికి నువ్వు అందమైన And వ్యక్తివి. God has made somebody out there that will appreciate that beauty. నీ అందాన్ని మెచ్చుకోగలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు నీ కొరకు తయారు చేశారు. Hallelujah. హల్లెలూయా. Do you know something? మీకు ఒక విషయం తెలుసా? Don't think beauty will always be superior to ugliness. ఎల్లప్పుడూ కూడా ఈ వికారం కంటే అందం చాలా గొప్పది అని అనుకోకండి. By the way, I should not even be using the word ugly. నేను వికారం అనే మాట కూడా వాడకూడదు ఇక్కడ. Some people seem to look more beautiful than others. కొంతమంది కంటే అందంగా కనబడతారు అంతే. And especially in our country, they think, well, because they are fairer, they have an advantage. మన దేశంలో ముఖ్యంగా కొంచెం తెల్లగా ఉంటే వారికి మంచి అందం ఉంది అనుకుంటూ So ఉంటారు. you're depending on the flesh. మనం శరీరం పైన ఆధారపడుతూ ఉంటున్నాం. But the God that we worship మనం ఆరాధించు దేవుడు is the God that made you. దేవుడే మనల్ని తయారు And చేశాడు. He made you so black and so dark that you're darker than black. అయితే నీవు ఆ చీకటి కంటే లేకుండా ఆ నలుపు కంటే ఇంకా నలుపుగా ఉండడం కోసం కానీ But పలానా yet అందంగా you ఉండడం are కోసం తయారు beautiful. చేశాడు. అయినను కూడా నువ్వు అందంగా ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. How many know black is beautiful? నలుపు కూడా Amen. అందమే. హల్లెలూయా. Now watch. గమనించండి, You got to say, I am beautiful. నేను అందమైన వ్యక్తిని I నువ్వు look చెప్పాలి. good. I look good. నేను అందంగా And I కనబడతాను. will have the right man in my life as my husband because God is bringing that man. దేవుడు ఆ వ్యక్తిని నా జీవితంలో తెస్తున్నాడు కాబట్టి సరైన భర్త నా జీవితంలోకి వస్తాడని Wait a చెప్పాలి. minute. నీవు చూడండి, You are working with God. నువ్వు దేవునితో పాటు కలిసి పని How చేస్తున్నావు. many know that Rachel was more beautiful than Leah? ఆ లేయా కంటే రాహేలు అందమైన స్త్రీ అని ఎంతమందికి తెలుసు? Correct? I have a question. ఒక ప్రశ్న, Who got married first? ఎవరికి మొట్టమొదటిగా When పెళ్లి? God is involved, it doesn't matter how you look. దేవుడు కార్యం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడిన కూడా విషయం కాదు. Hallelujah. హల్లెలూయా. Come on, shout hallelujah. హల్లెలూయా. You see, the devil is always wanting us to look at the negative side of our lives. మన జీవితంలో ప్రతికూలమైన దృశ్యం వైపు చూడడం కోసం అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నం To చేస్తుంటాడు. behold the negative image. ఆ ప్రతికూలమైన దృశ్యం And చూడడానికి because of the ప్రయత్నిస్తాడు. negative image inside us, అంతరంగంలో ఉన్న ఆ ప్రతికూలమైన దృశ్యమును it బట్టి doesn't matter how much you pray, నువ్వెంతగా ప్రార్థన చేసినా because కూడా that image contradicts the image that God has. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ చిత్రమును ఆ చిత్రం You వ్యతిరేకిస్తుంది can't కాబట్టి see a miracle manifest in your life. నీ జీవితంలో అద్భుతం సంభవించడం నువ్వు You see, చూడలేకపోతున్నావు. God desires for you to get married. నీకు వివాహం కావాలి అని దేవుడు God కోరుకుంటున్నాడు. desires for you to have a job. నువ్వు ఉద్యోగం పొందుకోవాలి అని దేవుడు God కోరుకుంటున్నాడు. desires for you to be నువ్వు prosperous. వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. God desires for your marriage to be good. నీ వైవాహిక జీవితం చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. God desires for you to be healed. నువ్వు స్వస్థత నొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Whatever God desires, దేవుడు ఏదైతే కోరుతూ ఉన్నారో God already sees it. దేవుడు దాన్ని ముందే But చూస్తున్నాడు. the question అయితే is, ప్రశ్న ఏమిటంటే, do you see that? నీవు దాన్ని Oh, చూస్తున్నావా? my husband doesn't love me. నా భర్త నన్ను ప్రేమించాడండి, He doesn't care for me. ఆయన నన్ను పట్టించుకోనడు, He doesn't look after me. ఆయన నన్ను సరిగా చూడరు, He is just so selfish. చాలా స్వార్థపరుడు ఆయన. And no matter what I do, he doesn't love me. నేను ఏమి చేసినా కూడా నన్ను So you ప్రేమించాడు have ఆయన. this image inside you అంతరంగంలో ఈ దృశ్యం నీకు ఉంటుంది. concerning you and concerning your husband. నీ గురించి నీ భర్త గురించి ఈ దృశ్యం ఉంటుంది. What you need is, నీకేమి కావాలంటే, what does the word say about your marriage? నీ వైవాహిక జీవితం గురించి వాక్యం ఏం సెలవిస్తుందో Now కావాలి. we encourage every one of you to listen to the word, మీలో అందరినీ కూడా వాక్యం వినవలసిందిగా and we ప్రోత్సహిస్తుంటాము. encourage you to get the confession. ఆ కన్ఫెషన్స్ పొందుకోవాల్సిందిగా See, ప్రోత్సహిస్తుంటాం. the reason is ఈ this: కారణం ఏమిటంటే, as you're listening to the word మీరు వాక్యమును వింటుండగా, and you're confessing the word, వాక్యమును పలుకుతూ it ఉండగా, is the process through which it can change the image. ఈ విధానము ద్వారా మన అంతరంగంలో దృశ్యమును మనం మార్చుకోవడానికి If అవకాశం the ఉంటుంది. image does not change, ఒకవేళ ఆ దృశ్యము మార్చబడకపోతే it is difficult for the miracle to manifest. అద్భుతము నీలో ప్రదర్శించబడడము కష్టమవుతుంది. Hallelujah. How many understand what I'm teaching you? ఎంతమందికి అర్థమవుతుంది బోధించే Hallelujah. హల్లెలూయా. The image that you have
నీవు కలిగి ఉన్నటువంటి ఈ చిత్రము must line up with the image that God has for the miracle to manifest. అద్భుతం జరగడం కోసం దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్రముతో ఏకీభవించాలి. You can be praying for healing, మీరు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుండవచ్చు, prosperity, అభివృద్ధి కొరకును, breakthrough, గొప్ప విడుదల కొరకును, to get married, లేదా వివాహం కోసమును, or your marriage relationship which is not all that great. లేకుంటే గొప్పగా లేనటువంటి నీ వైవాహిక జీవితం చక్కగా ఉండాలని చెప్పి కావచ్చును. When you are praying about these అయితే things, వీటి గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు remember this. గుర్తుంచుకోండి ఇది. Don't just go and beg and cry. దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కొని అలా ఏడవకండి. Get into the word వాక్యంలోనికి వెళ్ళండి and see what God says. దేవుడు చెప్పే దానిని చూడండి. My God says that I need to prosper. నేను వర్ధిల్లాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. My God says, నా దేవుడు సెలవిస్తున్నాడు, whatever I put my hands unto నేను ఏ కార్యము చేసినను shall కూడా prosper. అది That వర్ధిల్లుతుందని means సెలవిచ్చాడు. my business will prosper. అనగా నా వ్యాపారము తప్పకుండా వర్ధిల్లుతుంది. My competition నా పోటీ అనేది may have more influence. వారికి ఎక్కువ ప్రభావం ఉండినవచ్చును, They may have more money. వారికి ఎక్కువ డబ్బులు They ఉండినవచ్చును, may have a better advantage over me. నాకంటే గొప్ప భాగ్యములు వారికి ఉండుండవచ్చును. I don't care. నేను పట్టించుకోనను, Because on my side ఎందుకనగా నా వైపున is somebody that is greater than who is on their side. వారి వైపున ఉన్న వారికంటే గొప్పవాడు ఉన్నాడు. So my business కాబట్టి నా వ్యాపారము will definitely prosper. తప్పకుండా So వర్ధిల్లుతుంది. what is the picture you have inside you? కాబట్టి ఎలాంటి చిత్రం నువ్వు కలిగి ఉన్నావు Because అంతరంగంలో? the picture that you have inside you is what will be produced in your life. నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ చిత్రమే నీ జీవితంలో నీకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి Shout hallelujah. హల్లెలూయా. సహోదరి కూడా మరి ఆ స్వస్థతను పొందుకొని ఉన్నారు. తన ఛాతి భాగంలో మరి గడ్డలాగా ఏర్పడి చీము నెత్తురు కలిపి మరి రావడం జరిగింది. ప్రతిరోజు కూడా 3 నెలలుగా తన మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి డ్రెస్సింగ్ చేయించుకుని మరి వస్తూ ఉన్నారు. మరి తన పరిస్థితిని గురించి మరి పాస్టర్ మర్లిన్ గారు ఆరాధనలో ఒక మాట విడుదల చేశారు. ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో దేవుడు వారిని ముట్టి స్వస్థపరుస్తున్నారు, అది తొలగించి వేస్తున్నారని ఆ మాటను స్వీకరించినటువంటి సహోదరి తర్వాత దినము ఉదయకాలం మరి చూసుకున్నప్పుడు అది కంప్లీట్గా అది ఎండిపోయి మరి రక్త చీము కారకుండా ఆగిపోయి ఆ గడ్డ కూడా సంపూర్ణంగా మాయమైపోయింది. దేవుడు సంపూర్ణంగా ముట్టి సహోదరిని స్వస్థపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. Turn with me to 2 Corinthians chapter 10 please. 2 కొరింథీ 10వ అధ్యాయం తెరుచుకుందాం. 2 Corinthians chapter 10. 2 కొరింథీ 10వ అధ్యాయము And look at verse 5. 5వ వచనం చూద్దాం. Casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయత కలిగి సిద్ధపడి ఉన్నాము. Now it says casting down imaginations. ఊహలను పడద్రోయాలని Now what వాక్యంలో is an ఉంది. imagination? అయితే ఈ ఊహ అనగా ఏమిటి మరి? An imagination is an image in your mind. ఆలోచన ఊహ అనేది మన చిత్రంలో కలిగి ఉన్నటువంటి మన మనసులో కలిగి ఉన్న చిత్రము. Correct? Do you believe what I'm saying? Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. If I say car, నేను కార్ అని చెప్పినప్పుడు do you see the spelling CAR inside your mind? నీ మనసులో CAR అనే స్పెల్లింగ్ Or do చూస్తున్నారా? you see an object with 4 tires? లేదా 4 టైర్లతో ఉన్నటువంటి ఒక చిత్రమును చూస్తున్నారా? You see the picture, right? ఆ చిత్రమును Now చూస్తున్నాం if I మనం. say it's a black car, నల్ల కారు అని నేను చెప్పినప్పుడు everybody had a different color when I said car. నేను కారు అనగానే రకరకాల వ్యక్తులు రకరకాల కలర్ల కారు Through చూస్తారు. the use of my words, నా మాటల్ని నేను మార్చడం ద్వారా I've used it as a paintbrush and I've changed the color on the screen of your mind. నేను పెయింట్ బ్రష్ లాగా దాన్ని వాడేసి నేను కలర్ మార్చేసాను ఆ కారు యొక్క Is that కలర్ని. correct? నిజమేనా అది? Now if I said it's a Mercedes, నేను మర్సిడీస్ అని చెప్పినప్పుడు what's happened? Everybody has changed the picture. అందరి మనసులో చిత్రం Can you మారిపోతుంది. see that? చూస్తున్నారా? See, imagination is an image that is in your mind. కాబట్టి ఈ ఊహ అనేది మన మనసులో మనం కలిగి ఉన్నటువంటి ఒక చిత్రమై And look at ఉన్నది. what he says here. ఇక్కడ ఏం సెలవిస్తుంది చూడండి. Casting down imaginations ప్రతి ఆలోచనను and పడద్రోసి every high thing that exalteth against the knowledge of God. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును That పడద్రోయాలి. means every thought, every image in the mind ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి చిత్రము that does not line up with the word of God దేవుని వాక్యముతో ఏకీభవించనిది ఉంటే has to be brought down into captivity అది చెరగా తీసుకొనబడాలి. to the obedience of Christ. క్రీస్తునకు లోబడినట్లుగా దానిని చేయాలి. Now get this. చూడండి విషయాన్ని. If the miracle or if the promise has to become a possession, ఒక వాగ్దానము నీలో స్వతంత్రించబడాలని కోరుకుంటే the image that you now
behold, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఆ చిత్రం which అనేది is not in line with the word of God, దేవుని వాక్యానుసారముగా లేనటువంటి ఈ has to చిత్రము be replaced by the image produced by God's word. దేవుని వాక్యం వల్ల కలుగుతున్నటువంటి ఆ చిత్రము ఆ స్థలంలోనికి రావాలి. Question is, how does God see? ప్రశ్న ఏంటంటే దేవుడు ఏమి What చూస్తున్నాడు? does his word say? ఆయన వాక్యము ఏమి సెలవిస్తుంది? Whatever his word says ఆయన వాక్యం ఏదైతే is సెలవిస్తుందో what God sees. దానినే దేవుడు చూస్తున్నాడు. Did you listen to what I said? విన్నారా నేను చెప్పిన మాటని? Whatever God says is what God sees. దేవుడు ఏదైతే చెబుతాడో దానినే దేవుడు చూస్తాడు. Jesus came యేసుక్రీస్తు వచ్చాడు preaching the gospel, సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. which is called good news. ఆ సువార్త లేదా శుభవార్త You ప్రకటిస్తూ know what he వచ్చాడు. said? ఆయన ఏమన్నారు I've తెలుసా? come to preach good news to the poor. బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను That అన్నారు. means you don't have to be broke another day in your life. అనగా మరొక దినమును విరిగిన స్థితిలో ఉండవలసిన అవసరం లేదు నీ He came జీవితంలో. preaching, you don't have to be sick another day in your life. మరొక దినము నువ్వు రోగంతో ఉండవలసిన అవసరం లేదు అని చెబుతూ He వచ్చాడు. came preaching, you don't have to be in bondage another day in your life. మరొక దినము నువ్వు బంధకాలు ఉండవలసిన అవసరం లేదని చెబుతూ వచ్చాడు When ఆయన. he was preaching, ఆయన ప్రసంగిస్తుండగా what was he doing? ఆయన ఏం He చేస్తున్నాడు? was painting a new picture. నూతనమైన చిత్రమును ఆయన పెయింట్ And he చేస్తున్నాడు. was giving them a vision. వారికి దర్శనమును ఇస్తూ He was ఉంటున్నాడు. giving them a hope. వారికి నిరీక్షణను See, కలిగిస్తున్నాడు. words are very important. మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. Through the words that are preached, ప్రసంగించబడే ఈ మాటల్ని బట్టి people's lives are affected. ప్రజల జీవితాలు ప్రభావితం When చెందుతాయి. the twin spies said we can't take it, మనం దాన్ని సాధించలేమని 10 మంది వేగుల వారు చెప్పినప్పుడు everybody saw an image inside. అందరూ కూడా వారి అంతరంగంలో ఒక చిత్రం They said, చూశారు. that spies said we will die. మనం చనిపోతామా అని వేగుల వారు And అన్నారు. because of that picture in their mind, వారి మనసులో వారు కలిగి ఉన్న ఆ చిత్రమును బట్టి the Bible says they cried all night, బైబిల్ బోధిస్తుంది వారు రాత్రంతా ఏడ్చారు. thinking that they, their wives and their children would be killed. వారును వారి భార్యలను వారి పిల్లలు చనిపోతారని వారు ఆలోచన చేస్తూ Their ఏడ్చారు. response was based on a picture. ఒక చిత్రం యొక్క ఆధారముగా వారి యొక్క So ప్రతిస్పందన what is the వచ్చింది. picture they saw? కాబట్టి వారు ఎలాంటి They చిత్రం చూశారు? saw a picture of them never going into the promised land. వారు ఎప్పుడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేము అనే చిత్రమును చూస్తూ Now, ఉన్నారు. what did I say? నేనేం చెప్పాను? The picture, the image you behold నీ అంతరంగంలో నువ్వు చూసే ఆ దృశ్యము చిత్రం అనేది controls your movement. నీ కదలికల్ని పరిపాలించేదిగా When ఉంటుంది. you say I can't, నేను చేయలేను అని నువ్వు అన్నప్పుడు and when you see a picture of impossibility, అసాధ్యముకు సంబంధించిన చిత్రం నువ్వు చూస్తున్నప్పుడు and you agree with your doctor that you will die with that sickness, అనారోగ్యంతోనే చనిపోతావని చెప్తున్నప్పుడు డాక్టర్తో నువ్వు ఏకీభవించినప్పుడు I don't care how much you pray, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నాను the కూడా miracle will not manifest. ఆ అద్భుతము నీ జీవితంలో See, you సంభవించదు. have to understand మీరు అర్థం that చేసుకోవాలి. you have to participate with God for the miracle to manifest. అద్భుతము ప్రదర్శించబడ్డానికి నువ్వు దేవుడితో పాటు కలిసి పని How చేయాలి. do I participate? నేను ఏ విధంగా పాలు I పంచుకుంటాను దేవుడితో have పాటు? to take the promise నేను వాగ్దానమును and తీసుకోవాలి. understand the promise is what God sees. ఆ వాగ్దానమును దేవుడు చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. And what God sees, I got to see. దేవుడు ఏదైతే చూస్తున్నాడో దాన్ని నేను And చూడాలి. in the face of all negative impressions ఈ ప్రతికూలమైనటువంటి ఈ ఆలోచనలు ఉన్న స్థలంలోను and negative circumstances ప్రతికూలమైనటువంటి సందర్భాల్లోను and negative statements, ప్రతికూలమైన మాటల మధ్యలోను I have to take hold of them, ఆ వాగ్దానాలు తీసుకోవాలి. pull them down to captivity వాటిని నేను చెరగా తీసుకొని to the obedience of Christ. క్రీస్తుకు విధేయతగా And I తీసుకురావాలి. must constantly work on building the image that God sees. దేవుడు చూస్తున్నటువంటి ఆ చిత్రమును చూసే ఆ విషయాన్ని ఎల్లప్పుడూ నా అంతరంగంలో కలిగి ఉండాలి. Say amen. ఆమేన్. So Jesus came preaching another image. కాబట్టి యేసుక్రీస్తు మరొక చిత్రం గురించి ప్రకటిస్తూ వస్తున్నారు. See, initially when you hear that, ఆరంభంలో ఆ మాటలు విన్నప్పుడు how can that be? అది ఎలా You సాధ్యమని see, because అనిపిస్తుంది. your unregenerate mind, ఎందుకనగా రూపాంతరం చెందినటువంటి మనస్సు your state of being dead spiritually, ఆత్మీయంగా మృతి చెందిన స్థితిలో ఉన్న cannot comprehend what Jesus is preaching. ఈ మనస్సు దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలను అర్థం But he చేసుకోలేకపోతుంది. ఆయన అంటున్నాడు, If you can believe, మీరు నమ్మగలిగితే all things are possible. మీకు సమస్తము సాధ్యమే అన్నాడు. Hallelujah. హల్లెలూయా. If you can do what? If you can do what? Believe. మీరు నమ్మగలిగితే అన్నాడు. Believing is నమ్మడం అనేది the ability to see. చూడగలగడానికి ఉన్న సామర్థ్యమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You got to see what God sees. దేవుడు చూసేదాన్ని నువ్వు చూడాలి. Now he said to Peter, ఆయన పేతురుతో చెప్పాడు, cast your net in the deep లోతునకు నడిపించి వలలు వేయండి అన్నాడు. for a drought, చేపలు పట్టడానికి, for a large catch. విస్తారమైన చేపల రాశికి. Now watch this. చూడండి, What did Jesus see? యేసుక్రీస్తు ఏమి చూశాడు? Jesus saw, యేసుక్రీస్తు చూశాడు. this is in the realm
realm of the spirit now. ఆత్మలోకంలో ఉన్నటువంటి కార్యం అది That ఇప్పుడు Peter casts his net in the deep. పేతురు లోతులకు వెళ్ళి వల వేయడము, And while he's pulling it in, అతను లాగుతూ ఉంటుండగా he sees a lot of fish there. విస్తారమైన చేపలు యేసుక్రీస్తు చూశాడు. But hang on. చూడండి ఒకసారి. What is the image that Peter has? అయితే పేతురుకు ఉన్నటువంటి దృశ్యము చిత్రం Sir, ఏమిటి? it will not happen. ఇది ఎప్పుడు జరగదండి అన్న Because చిత్రము. nobody fishes during daytime. పగటి వేళ ఎవరు కూడా చేపలు పట్టరు అని చిత్రం But yet, దానికి. Lord, అయినను ప్రభువా, At your word. నీ మాట చొప్పున What do you think Jesus preached? యేసుక్రీస్తు ఏమి ప్రసంగించాడు అనుకుంటున్నారు I మీరు? believe Jesus preached abundance. యేసుక్రీస్తు సమృద్ధి గురించి ప్రసంగించాడని He నమ్ముతున్నాను said, నేను. I've come to give you life and give it how? Abundantly. మీకు జీవమును అది సమృద్ధి అయిన జీవం ఇవ్వడం కోసం వచ్చానని యేసుక్రీస్తు Now అన్నారు. Jesus was demonstrating abundance. యేసుక్రీస్తు ఇప్పుడు ఆ సమృద్ధిని ప్రదర్శిస్తూ ఉన్నారు. Say hallelujah. హల్లెలూయా. Amen. Amen. See, you got to align your seeing with God's seeing. దేవుడు చూసే ఆ విషయంతో మీరు చూసే దృశ్యమును ఏకీభవించేలా చేయాలి. Initially your mind will reject it. ఆరంభంలో నీ మనసు దాన్ని But తృణీకరిస్తుంది. if you will believe, అయితే నువ్వు నమ్మగలిగినట్లయితే somebody shall believe. బిలీవ్, And hold on to the picture. ఆ దృశ్యమును నువ్వు చూడగలుగుతూ ఉంటే, And the image, ఆ చిత్రమును చూస్తుంటే it will manifest in due time. అది తగిన కాలంలో నీలో ప్రదర్శించబడుతుంది. It may not manifest immediately. వెంటనే అది నిజరూపం He దాల్చకపోవచ్చు said, కానీ Joshua, ఆయన అన్నాడు, యెహోషువా it's yours. ఇది నీది But it అన్నాడు. was 7 days before it became his. అయితే తనది కాకముందు 7 రోజుల ముందే చెప్పాడు ఈ మాటని. The time it took to change the promise into a possession was 7 days. ఆ వాగ్దానము నిజరూపం దాల్చడానికి పట్టినటువంటి కాలము 7 రోజులై ఉన్నది. So there is a time also involved in this. కాబట్టి దీనిలో కాలము అనే విషయం And కూడా what ఉంటుంది. you have to understand మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, is that during that time ఈ కాలము అనే you సమయంలో have to be careful that the devil and circumstances and people and situations will not rob you of that image. ఆ చిత్రమును ప్రజలు గాని పరిస్థితులు గాని అపవాది కాని మనుషులు గాని ఆ చిత్రమును దొంగిలించకుండా మనం జాగ్రత్త Now you పడుతుండాలి. listen to and you get that picture. ఆ చిత్రమును మనం పొందుకొని But ఉన్నప్పుడు how do I hold on to it? నేను ఎలా ఆ విషయాన్ని చూడగలుగుతుంటాను He మరి? said, Joshua, ఆయన అన్నాడు, యెహోషువా, meditate on my word day and night. దివారాత్రములు నా వాక్యమును ధ్యానం చేయుము అని చెప్పాడు. What does that mean? దాని అర్థం ఏమిటి? It means while you meditate, while you read the scripture, అనగా నువ్వు వాక్యమును చదువుతూ while you ఉంటుండగా, take the promise, ఆ వాగ్దానము నువ్వు తీసుకొని ఉంటుండగా, fill your mind with it. దానితో నీ మనసును నింపుకో, Talk it, దానిని మాట్లాడు, say it over and over again. మళ్ళీ మళ్ళీ చెప్పాలి దాన్ని. And while you do it, let the image be formed. అలా చేస్తుండగా ఒక చిత్రము రూపొందించబడాలి అంతరంగంలో. And during that time, ఆ కాలములో between placing a demand on the promise ఆ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవడానికి ఆ and సమయంలో, taking delivery of the promise, ఆ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవడం లేదా పొందుకోవడం అనే in సమయంలో, that time frame, అయితే దానికి దీనికి మధ్యలోటువంటి keep సమయంలో meditating. ఆ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండుము. Which means what? దాని అర్థం ఏమిటి? Keep seeing the picture. ఆ చిత్రమును చూస్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Your body is sick. నీ శరీరంలో అనారోగ్యము But ఉన్నది. while you hold on to the scripture, అయితే వాక్యమును నువ్వు చూస్తూ ఉంటుండగా, when you close your eyes, నీ కళ్ళు మూసుకొని you ఉండగా, see yourself out of bed. నువ్వు పడకల నుంచి బయటకు వచ్చినట్టుగా You see చూస్తుండాలి. your eyes healed. నేను స్వస్థపరచబడ్డట్టుగా నువ్వు You see చూస్తుండాలి. your kidneys being healed. నీ మూత్రపిండాలు స్వస్థపరచబడ్డట్టుగా చూస్తూ You ఉంటుంటా. got to see the image నువ్వు ఆ చిత్రమును చూడాలి. because that's what God sees. ఎందుకనగా దేవుడు దానినే And చూస్తున్నాడు you కాబట్టి build the image ఆ చిత్రమును by నిర్మించుకోవాలి. saying what God says. దేవుడు చెప్పిన మాటలు చెబుతూ చిత్రం I am the నిర్మించుకోవాలి. healed of the Lord. నేను యోగం వల్ల By స్వస్థపరచబడవాన్ని, His stripes I am healed. ఆయన దెబ్బల ద్వారా You స్వస్థత see, my పొంది ఉన్నాను. friend, confession is not repeating scripture like a parrot repeats. ఒక చిలక వలె మనం మాటల్ని పలకడం కాదు, వాక్యంను పలకడం అనగా. Confession is being given to us to aid us in the process of meditation. ధ్యానములో మనకు సహాయకరంగా ఉండడం కోసం దేవుని వాక్యం పలకడము అనే విషయం So ఉన్నది. it is through the process of confession కాబట్టి దేవుని వాక్యం పలకడం అనే ఈ you have విధానములో to build the image. మనము చిత్రమును నిర్మించుకుంటూ So in ఉండాలి. Proverbs chapter 4, సామెతలు 4వ అధ్యాయములో he says this. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, all right, you go ahead and read verse 20 through 22. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. Okay, my son, attend to my words, నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, incline thine ears unto my sayings, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, let them not depart from thine eyes, నీ కన్నుల ఎదుట నుండి వాటిని keep them తొలగిపోనియకుము, in the midst of thine heart. నీ హృదయమందు వాటిని భద్రం what's he చేసుకొనుము. talking about? దేని గురించి మాట్లాడుతున్నాడు? Through these processes, ఈ విధానముల ద్వారా
you are meditating. నువ్వు ధ్యానం చేస్తూ And ఉన్నావు. through meditation, ఈ ధ్యానము ద్వారా you are building an image which is in line with what God said. దేవుడు చెప్తున్న మాటతో ఏకీభవించే చిత్రమును నువ్వు Come నిర్మించుకుంటూ on, if you ఉంటున్నావు. want a breakthrough in your business, నీ వ్యాపారంలో నీకు విజయం కావాలనుకుంటే when you close your eyes నువ్వు కళ్ళు and మూసుకున్నప్పుడు you're saying, God will make me prosperous, దేవా నన్ను వర్ధిల్ల చెయ్యు అని you said, అడుగుతున్నావు. Lord, I will bless you, దేవా నిన్ను that you సన్నుతిస్తున్నాను. can be a blessing to the nations. దేవా నువ్వు చెప్పావు నన్ను When ఆశీర్వదిస్తానని you చెప్పావు close your eyes ఆశీర్వాదం and ఉండడానికి. you're confessing that scripture, నువ్వు కళ్ళు మూసుకుని ఉంటుండగా వాక్యాన్ని you పలుకుతున్నావు don't see నీవు. one man coming once an hour into your store. అయితే గంటకు ఒకసారి ఒక వ్యక్తి మీ స్టోర్ లోకి రావడం You say, చూడవు Lord, నీవు. thank you, Lord. I see my store flooded with customers. కస్టమర్స్ తో ప్రభువా నా స్టోర్ నింపబడిందని స్తుతి I don't have enough చెల్లిస్తున్నాను. time, Lord, to meet everybody. ప్రతి ఒక్కరికి కలవడానికి నాకు సమయం And కూడా everybody is దొరకట్లేదు coming దేవా. and taking those clothes off the hanger. అందరూ కూడా వచ్చి హ్యాంగర్ లో They're ఉన్నటువంటి taking all the తీసుకెళ్తున్నారు. stock because they want it. అందరూ కూడా స్టాక్స్ కావాలి కాబట్టి ఆ All స్టాక్ the stores తీసుకుంటున్నారు. around me have nobody visiting. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్టోర్స్ ఎవరు కూడా దర్శించట్లేదు. Come on, talk to me, somebody. I'm seeing that image. నేను ఆ చిత్రమును చూస్తున్నాను. But wait, చూడండి, you got to hold on to it, not for a minute, not for 2 minutes, until you take delivery of that miracle. 1-2 నిమిషాల వరకు కాదు గాని అది నిజ రూపం దాల్చినంత వరకు ఆ చిత్రమునే చూస్తుండాలి. So through the day, కాబట్టి రోజంతా you've written it down on a piece of paper. ఒక పేపర్ పైన నువ్వు రాసుకుంటావు And దానిని. you're walking alone somewhere, you're reading that and you're building that picture. ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని చదువుతూ నీ మనసులో నింపుకుంటావు And దానిని. somebody comes to you అయితే ఒకరు నీ దగ్గరకు and వస్తారు, they అప్పుడు begin to talk. నీతో మాట్లాడుతూ They're in ఉంటారు. the same line of business. వారు ఇలాంటి వ్యాపారం కలిగి ఉంటారు. And they say, brother, it is not working, man. వారు అంటారు ఇది చాలా కష్టం అండి The అని things have చెప్తారు. changed. అది మారిపోయిన Today పరిస్థితులు. the market is really bad. ఇది చాలా కఠినంగా ఉంది Everybody is మార్కెట్లో. having a hard time. అందరూ కూడా కష్టాలు కలిగి ఉన్నారు వ్యాపారంలో. You know what you got to do? అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? Brother, I'm busy. నేను చాలా బిజీగా ఉన్నాను I gotta స్నేహితుడా. go. నేను వెళ్ళాలి. You know, I can't spend time now. I got some other engagement. నాకు వేరే పనులు నేను చెప్పాలి. Because you don't want that image to be polluted. ఎందుకనగా ఆ చిత్రము మలినం కావడం నీకు ఇష్టం లేదు Because కాబట్టి. words paint pictures. ఎందుకనగా మాటలు చిత్రమును నిర్మిస్తాయి కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Come on, hallelujah. హల్లెలూయా. You say, brother, sir, friend, please, I got to go. ఆ స్నేహితుడా నేను వెళ్ళిపోవాలి అని And మీరు meet చెప్పాలి. with people that say, it might be difficult, but I am winning in life. ఇది కష్టంగా ఉన్నప్పుడు కూడా నా జీవితంలో విజయం సాధిస్తాను అనే వారితో మీరు Every చేరిపోవాలి. store may be closed, but mine will be flooded with customers. అయితే కస్టమర్ తో నా స్టోర్ పూర్తిగా నింపబడుతుంది అనే మాట నువ్వు Everybody చెప్పాలి. may have a downturn, but mine is going upwards. అందరికీ కూడా గడ్డు పరిస్థితి ఉండవచ్చు కానీ నాది పెరుగుతూ ఉంటుందని చెప్పగలగాలి. Meditate on it day and night, he said. దివారాత్రములు ధ్యానం చేయవు అని చెప్పాడు. This is not a religious ఇది exercise. మతపరమైనటువంటి ఒక సాధన కాదు. This is a spiritual ఇది experience ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం అయి that ఉన్నది. God has given us దేవుడు మనకి ఇచ్చి to ఉన్నాడు. build the right image of victory, success, blessing, prosperity and health. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మనం రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే
మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుని మిమ్మల్ని దీవించునుగాక.